అన్నా నమస్తే. వస్తాయా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ప్రతిపాదన మావి గన్ అంట. ఏంటంటారు ఈ కొత్త ప్రతిపాదనలు? మరి అప్పుడే 3 రాజధానులు అన్నారు, అంతకుముందు చూస్తే అమరావతి రాజధాని అన్నారు, ఇప్పుడు మావి గన్ రాజధాని మాది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటారు ఇదంతా? గతంలో కత్తులతోటే బాబాయిని చంపించినటువంటి సంస్కృతి, ఆ రోజు కత్తులు పోయి ఇవాళ గన్నులు దగ్గర తెచ్చుకునేటువంటి పరిస్థితి. లేస్తే లండన్ వెళ్తున్నా అంటే ఎక్కడి నుంచో గన్నులు తెచ్చుకుని స్టాక్ తెచ్చుకుంటున్నట్టుకున్నాడు. అందుకే గన్ను అనేటువంటి పేరుని బాగా ఉచ్చరణలో తీసుకొచ్చుకున్నాడు. మావే గన్ను అని వాళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయని చెప్పుకున్నాడు. అవన్నీ తుక్కుపట్టినటువంటి గన్నులే. తుక్కుపట్టిన ఆలోచన, తుక్కుపట్టిపోయిన వాళ్ళ మైండ్లు కాబట్టే ఆ విధమైన ఆలోచనలు వస్తున్నాయి. ముందు గన్ను కంటే ముందు ఇంకొక మాట అన్నాం, ముందు 3 రాజధానులు ముచ్చటగా ఉంటుందని. ముచ్చటగా 3 రాజధానులు అన్నట్టు వైజాగ్ని కానీ, కర్నూలు కానీ, విజయవాడ కానీ నట్టేట ముంచి మళ్ళీ అది మర్చి ఇవాళ మళ్ళీ మావిగాన్లోకి వచ్చావు. అంటే నీ విధానం ఏంటి? అసలు ఒక విధానం ఉండదా? ఒక ఆలోచన ఉండదా? ఒక డెవలపింగ్ అనేటువంటి ఆలోచన ఉండదా? ఎవరు చెబితే అది నిర్ణయం తీసుకోవడం నీ పైన. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చీలిపోయి అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితిని డెవలప్ చేయాలనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు పరిగెత్తిస్తూ ఉంటే, నువ్వు చేదోడు వాడుగా ఉండాల్సినటువంటి నాయకుడిగా, అంటే ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి నీకు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎంతో కొంత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు సలహాలు సూచనలు ఇవ్వాలే కానీ, ప్రభుత్వంలో ఏదైనా అవకతవకలు దొరికితే హెచ్చరించాలే కానీ, కేవలం వ్యక్తిగతంగా దోషణలు చేయటం, అమరావతి కాదు అనేటువంటి అభాసుపాలు మాట్లాడి, అబద్ధపు మాటలు మాట్లాడి నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూతున్నటువంటి అభిమానాన్ని కూడా ఇతన మనకు నాయకుడు అనేటువంటి చీతరించుకున్న స్థాయికి దిగజారిపోతా ఉన్నావు. అమరావతి అనేది ఇలా భారతదేశంలో ఉన్న అత్యధిక అగ్రమైనటువంటి పార్లమెంట్లోనే 40 రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటే, 41 రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంటే, 40 రాష్ట్రాల కంఠాపథంగా 40 పార్టీలు ఉంటే, 40 పార్టీలు కూడా ఏకదాటిగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని కాబోతున్న రాజధానికి మనందరం బలపరచాలని అన్ని పార్టీలు కూడా బలపరుస్తూ ఉంటే, నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడ పార్టీని స్థాపించి నువ్వు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధింపు చర్యగా నువ్వేదో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాలనేటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆలోచనతో తప్పితే నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలనేటువంటి ఆలోచన ఏ మూలలో కూడా నీ దగ్గర కనబడ్డాడైతే ఈ విధంగా మాట్లాడు. ఒక ఆలోచన ఉండవు. 3 రాజధానిని ముక్క చెక్కలు చేసావు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మావిగాని పెట్టావు. రేపు వద్దని ఇంకేమి కానీ అంటావో. మీకు తెలిసిందల్లా ఒకటే, గతంలో దోచుకో అనేటువంటి విధానాన్ని పాటించారు. ఇక్కడ ఆ తెలుగుదేశం ప్రభుత్వం, మిశ్రమ ప్రభుత్వ అధికారంలో అభివృద్ధుల పదంలో ముందుకు దూసుకెళ్తా ఉంటే, మీరు మీ నాయకులందరూ మాత్రం జైలు పాత్ర అని చెప్పేసి జైలు యాత్రకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుందాం, ఎంతో కొంత మన ప్రజలకి ఎన్నుదండగా ఉందాం అనేటువంటి ఆలోచన మీ యొక్క కనుసూపు మేరలో కనపడతలేదు. ఇలాంటి దుర్మార్గపు నాయకత్వాన్ని మీరు ఇంకా మార్చుకోకపోతే రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని చేదరించుకొని ఇప్పుడున్న 11 కూడా తీసేసి 1కో 2కో, అది కూడా నీకు కాదు, మీ పార్టీలోనే ఏదైనా కాతుకూత మంచిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకరిద్దరు బయటపడతారు తప్పితే నీకు కూడా ఆ అవకాశాలు రాది ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి స్పష్టంగా జనాలు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కనుక, గతంలో అమరావతి రైతులు, మహిళా రైతులు కానీ పాదయాత్ర అంటే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కానీ, లేదంటే అమరావతి నుంచి ఏదైతే కనకదుర్గమ్మ దగ్గరికి ఇంద్రకీలాద్రి పర్యటన చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ మహిళా రైతుల మీద చేసిన దాష్టీకం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కానీ ఈ రోజు అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము మద్దతు ఇవ్వము అనే మాట అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ వాళ్ళు చెప్పిన మాట ఎలా చూడాలంటారు? మరి అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? ఇప్పుడే రైతులు గుర్తుకొచ్చారా వైసీపీ నాయకులకి అనుకోవాలంటారు? అమరావతి రైతులందరూ ఆనందమయంతో ఉర్రోకు తిరుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే నువ్వు గతంలో 5 సంవత్సరాలు నీ పరిపాలనలో నువ్వు పిచ్చి మొక్కలు మెలిగించి శ్మశానం అది ఇది అనేటువంటి చల్లాల మాట్లాడటం వల్ల ఆ రోజు భయపడ్డారే. కానీ ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి ప్రజలందరూ కూడా జేజోది పలుకుతూ ఉన్నారు. రేపు ఎప్పుడో రాజధాని అనేటువంటిది అగ్రరాష్ట్రంగా ఈ రాష్ట్రం కాబోతుంది అనేటువంటి ఆనందోత్సవాలతో ఆనందంగా ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఆనందం ఉండదు? గతంలో ఎకరం 30 లక్షలు 40 లక్షలు ఉన్నటువంటి ఆ ఎకరం భూమిని ఇవాళ కోట్లకు అమ్ముకుంటున్నారు. అలాంటి రైతులు వాళ్ళకి ఆనందం లేకుండా దుఃఖం ఎందుకు ఉంటుంది? అలాంటి ఆనందం చేయాలనేటువంటిది ఆ అమరావతి కావాలని వాళ్ళు పరుగులు తీస్తే, ఆ రోజు నువ్వు అడ్డుపడి వాళ్ళు అమరావతితో అమరావతి రాజధాని, దేవతల రాజధాని అమరావతి అయితే అమరావతి నుంచి దేవాలయం వరకు పోవాలని చెప్పి యాత్రలు పెడితే
మధ్య మార్గంలో వాళ్ళని ఆటంకాలు పరిచి అరెస్టులు చేసి నానా దుర్భాషలు అడిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో కోర్టులకు పోయి పర్మిషన్ తెచ్చుకొని పాదయాత్ర చేసుకోవాల్సిన పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్రం జగబడితే నువ్వు పరిపాలనా దక్షుడివా, దారి దోపిడి దొంగవా అనేటువంటిది ఆ రోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకునే స్థితిలో నిన్ను వ్యతిరేకించి అలా అమరావతి రైతులందరూ కూడా ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని ముక్తకంఠంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మిత్రమ ప్రభుత్వం ఏర్పడిందంటే పునాదిరాయి అమరావతి ఆడపడుచులని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ అమరావతి ఆడపడుచులు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి ఈ విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి ఆ ఉత్సాహం అంతా కూడా ప్రజలందరూ కూడా అవగాహన వచ్చింది కాబట్టి ఇవాళందరూ వ్యతిరేకించి నీకు పంగనామాలు పెట్టి 11 సీట్లకు మాత్రమే నేను పరిమితం చేశారు. ఆ విధంగా ఆనందంగా ఉన్నారు అమరావతిలు. ఇంకా రాబో కాలంలో ఇవాళ ఇస్తున్నటువంటి ఈ పెట్టుబడులు ఈ విధానాన్ని చూస్తే రేపు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుపడుతున్నది ఆనందోత్సవాలతో అమరావతి రైతులు ఉంటున్నారు. దీన్ని చూసినటువంటి మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఇటు రాయలసీమ కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, గతంలో నువ్వు రాయలసీమ వెనుకబడిపోతా ఉంది, కోస్తా జిల్లాలు కుంపు అయిపోతా ఉందని నువ్వు గ్రూపులు పెట్టేసి ప్రాంతాల మధ్య తగాదులు పెట్టాలని రెచ్చగొట్టావు. ఆ రోజు సత్యనారాయణ పాపం ఇదిగో ఇక్కడ కాదు అది కాదు ఇది కాదని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మరి అక్కడ రాజధాని లేదని చెబుతున్నాడు కదా, కోస్తా జిల్లాలో రాజధాని లేడంటున్నాడు. మరి ఆ పార్టీలో నువ్వు నాయకత్వం వహిస్తావా? మా నాయకుడు ఇటువంటి వాడని ఆ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఇంటి పక్కన కూర్చుంటావా? నువ్వే బొత్స సత్యనారాయణ కూడా తెలుసుకోవాలా. అంటే మీ మాటలకి మీకే ఇలువలు ఉండవు. ఇలువ లేనటువంటి విధానాన్ని మీరు నాయకత్వం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి నా అవగాహన. రేపు రాబో కాలంలో కోస్తా రాజధానిగా ఉండి రాయలసీమ ప్రాంతంగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేయటువంటి ప్రాంతాలు ముందుకు పోతా ఉన్నాయి. గతంలో నువ్వు ఈ యొక్క కేవలం రాజధాని అమరావతి బిల్లుని శాసన మండలిలో అమలు చేయలేదనే ఉద్దేశంతో శాసన మండలి రద్దు చేయడానికి ప్రయత్నం చేశాను. ఎంత దుర్మార్గం అంటే అది. అంటే నీకు అవసరం అయితే శాసన మండలి ఉండాలి, నీకు అవసరం లేకపోతే శాసనసభ చట్టం కూడా ఉండకూడదా? ఆ రోజు నీకేదో బిల్లు ఆగద్ది పార్లమెంట్లో శాసన మండలిలో బిల్లు ఆగిద్దని మెజార్టీ తెలుగుదేశానికి ఉన్నాయని ఆ రోజున శాసన మండలిలో రద్దు చేయడానికి కోర్టుకు వెళ్ళావు. కానీ ఇదే శాసన మండలి ఇవాళ దుర్మార్గంగా నువ్వు నీ యొక్క నాయకుల్ని కొంతమంది తీసుకుపోయాలి శాసన మండలిలో కూర్చోబెడితే ఆ సత్యనారాయణ కావచ్చు, కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ ఇలా ఆ యొక్క శాసన మండలిలో నీ తరపున మాట్లాడడానికి వాళ్ళే పరిమితులయ్యారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు, మీరు అన్నారు చూడు బొత్స సత్యనారాయణ, ఆయన అంటుంది నాకు కరకట్ట మీద వెళ్తుంటే శ్మశానమే కానొస్తుంది తప్పితే అక్కడ రాజధాని అక్కడ ఉందనే మాట ఆయన ఇప్పటికీ అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాడు. అసలు ఎలా చూడాలంటారు అసలు వీళ్ళ మనస్తత్వాలని? గుడ్డివాడికి ఎప్పటికీ ఎదురేది చూస్తే అంతా నల్లగా కనపడుద్ది, పచ్చకామలు అందరికి ఎందుకు చూస్తే మొత్తం పచ్చగానే కనపడుద్ది, మంచి బుద్ధితో చూస్తే మంచితనం కనపడుద్ది. ఉదాహరణ ఒకటే, గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సిటీ ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఎలా ఉందనేటువంటిది మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి ప్రజలందరూ కూడా. గతంలో హిందూ ముస్లిం గొడవలతో గందరగోళం అయినటువంటి హైదరాబాద్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మత సామరస్యాన్ని పంచి మసీదులోకి పోయి ప్రార్థన చేసేవాడు, దేవాలయం ప్రార్థన చేసేవాడు. ఆ విధంగా హిందువులు ముస్లింల మధ్య ఉన్నటువంటి తగాదని తగ్గించేసి అందరూ సోదరులు మేము ఒక్కడే అనేటువంటి భావన తీసుకొచ్చి ఆ చేసి ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే ఆ యొక్క దావలను నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఉండటమే కాదు మనం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా పుంజుకోవాలి అనేటువంటి దూరదృష్టితో హైదరాబాదు సికింద్రాబాద్ అనేటువంటి హైదరాబాద్ని నవాబులు ఏర్పాటు చేస్తే, సికింద్రాబాద్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే, ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సైదరాబాద్ అనేటువంటి సిటీని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి ఆ యొక్క పట్టణానికి శివునికి 3 కళ్ళు ఉన్నట్టుగా 3 నేత్రాలను ఏర్పరిచి ఇవాళ హైదరాబాద్ సిటీ భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాల్లో అత్యధిక ఆదాయం తీసుకురాగలిగేటువంటి పట్టణం ఏదంటే హైదరాబాద్ చెప్పగలిగే దమ్ము సత్తా ఏర్పరిచిన నాయకుడే చంద్రబాబు నాయుడు. ఇలాంటి రూపైన కళ్ళ ముందు కనపడుతుంటే కూడా ఇంకా మీరు అమాయకంగా డెవలప్ అయిద్దా, పిచ్చి మొక్కలు ఉంటాయా, కరకట్టను ఉంటారంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని పిచ్చి హాస్పిటల్కి అదే వైజాగ్కి పిచ్చి హాస్పిటల్కి మిమ్మల్ని అందరం తరలించడం రాబో కాలంలో అదే తప్పితే జైలు పోయేవాళ్ళు జైలుకి, పిచ్చి హాస్పిటల్కి 2029లో మీకు అదే గత అయితే తప్పితే రాబో 5 సంవత్సరాలు 29 చూడండి పోలవరం నీళ్లు పుష్కలంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా విరజిల్లుద్ది, పంటలతో పచ్చగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిద్ది, రైతులందరూ కూడా ఇదే ప్రభుత్వం మాకు కావాలనేటటువంటిది ఆనందమయంగా వచ్చేస్తారు. ప్రజలందరూ కూడా సంక్షేమ ఫలాలు మొత్తం అందుకుంటున్నారు. ఇవాళ ఉచిత గ్యాస్ కానివ్వండి,
ఉచిత గ్యాస్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఎవరికి ఇబ్బంది లేకుండా 31వ తారీఖు 1వ తారీఖే డబ్బులు ఇచ్చే జీతాలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి. నువ్వు ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చేవాడు జీతాలు, కానీ వాళ్ళ 1వ తారీఖే జీతాలు అనుకుంటున్న ఉద్యోగస్తులు అందరూ కూడా దుర్మార్గుని పోగొట్టుకున్నాం, అభివృద్ధి పనులను తీసుకొచ్చుకుందాం అనేటువంటి ఆనందంతో ఉద్యోగస్తులు ఉన్నారు. విద్యార్థులందరూ కూడా నారా చంద్రబాబు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయాలా, భారతదేశంలో మనం ముందుండాలనేటువంటి భావంతో లోకేష్ గారు ప్రయత్నిస్తున్న తీరు చూస్తే రేపు రాబో కాలంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇదందరూ కూడా గమనించాలని చెప్పేసి ఇక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రం నుంచి ఎలేసేటువంటి పరిస్థితిని తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.